బాగి ఒక్కతే ఒంటరిగా గుడికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆరు గుప్తా ఇద్దరు కూడా గేట్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆరుని చూడగానే బాగి, అక్క ఇక్కడేం చేస్తున్నారక్క, నేను గుడికి వెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు గుడికి రావచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే, వదిలే మిస్ అమ్మ, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళిరా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఏంటక్క, నేనేదో సినిమాకి రమ్మన్నట్టుగా అలా అంటున్నారు, గుడికి కదా 1/2 అవర్లో మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు, రండక్క అని చెప్పి బాగి బలవంతంగా ఆరుని కూడా తీసుకొని గుడికి వెళ్తూ ఉంటుంది. అలా రోడ్డు మీద ఆరు బాగి ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక వెంటనే మనోహరి ఆనందంతో బాబ్జీకి ఫోన్ చేస్తుంది. రే బాబ్జీ, అంతా రెడీగానే ఉంది కదా, ఆ బాగిని లారీతో గుద్ది చంపేసాయి, తర్వాత ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే, అలాగే మేడం, మరి నా డబ్బులు అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. ఆ బాగి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని నువ్వు నాకు ఫోన్ చేసిన మరుక్షణమే నీ అకౌంట్లోకి 5 లక్షలు వస్తాయని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి అలా బాబ్జీ లారీని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఆ మిస్సమ్మ ఇప్పుడే ఒంటరిగా నడుచుకుంటూ వస్తుంది అని చెప్పి బాబ్జీ ఫోన్లో మనోహరికి చెబుతూ ఉంటాడు. గుద్దేసేదాన్ని అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అలా ఆరు, గుప్తా, బాగి వీళ్ళంతా కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే బాబ్జీకి మాత్రం బాగి ఒకతే రోడ్డు మీద ఒంటరిగా వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక అలా బాగిని లారీతో గుద్దేయబోతూ ఉంటే అప్పుడు ఆరు రోడ్డుకి మధ్యలోకి వచ్చి నిలబడి అలా లారీని చూసి షాక్లో ఉండిపోతుంది. గతంలో కొడైకెనాల్లో లారీ తనని గుద్దేసిన విషయం ఆరు గుర్తు చేసుకొని భయంతో వణికిపోతూ గట్టిగా కళ్ళు మూసుకొని అలా రోడ్డు మీద నిలబడి ఉంటుంది. ఇక ఆరు వైపుకి లారీ దూసుకొస్తూ ఉండడంతో ఆరుని కాపాడాలన్న ప్రయత్నంలో బాగి ఒక్కసారిగా ఆరుని తోసేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక తను ఆత్మ కావడంతో ఆరుని పట్టుకోలేక అలా సడన్గా బాగి రోడ్డు మీద పడిపోతుంది. ఇక బాబ్జీ అలా స్పీడ్గా వచ్చి బాగిని గుద్దేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మనోహరితో, మేడం, చాలా స్పీడ్తో ఆ మిస్ అమ్మను గుద్దేశాను, ఖచ్చితంగా స్పాట్ డెడ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఎన్నో రోజులుగా ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను, మొత్తానికి అక్క చెల్లెళ్ళిద్దరినీ కలిసికట్టుగా పైకి పంపించేశాను, ఇక నాకు ఏ అడ్డు ఉండదు, అమర్ నావాడైపోతాడు అని చెప్పి మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. నీ అకౌంట్లోకి 5 లక్షలు వేశాను, కొద్ది కాలం వరకు నువ్వు ఎవరి కంట పడకు, ఊరు వదిలి ఎక్కడికైనా పారిపో అని చెప్పి మనోహరి బాబ్జీకి చెబుతూ ఉంటే, అలాగే మేడం అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. మరోపక్క బాగీని లారీ గుద్దేయడంతో తను రక్తపు మడుగులో పడి ఉంటుంది. ఇక అది చూడగానే ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అలా బాగీని చూసి విలవిల్లాడిపోతూ మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పి ఆరు పిలుస్తూ ఉంటుంది. ఇక తన స్పర్శ శక్తిని ఆరు కోల్పోవడంతో బాగిని తాకలేక గుప్తాతో, గుప్తా గారు, బాగి గుప్తా గారు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది, దయచేసి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి, మీకు దండం పెడతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తా, నేను ఈ విషయంలో ఏం చేయలేను బాలిక, ఏం జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది, ఒకవేళ మిస్సమ్మ మరణం ఈ విధంగా సంభవించి ఉండాలని ఆ విధాత రాసిపెట్టి ఉండుంటే అలాగే జరుగుతుంది అని గుప్తా అంటూ ఉంటాడు. లేదు గుప్తా గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు, మిస్సమ్మ బతకాలి, మిస్సమ్మకి ఏదైనా జరిగితే నా కుటుంబానికి, నా పిల్లలకు అన్యాయం జరుగుతుంది, ప్లీజ్ గుప్తా గారు, దయచేసి మీరే ఏదో ఒకటి చేయండి అని ఆరు బతిమలాడుతూ ఉంటుంది. ఇక చుట్టుపక్కల జనాలందరూ కూడా గుమ్మి కొడతారు. ఇది యాక్సిడెంట్ కేసు లాగా ఉంది, ఒకవేళ ఏదైనా జరిగితే అనవసరంగా మన తలకు చుట్టుకుంటుంది అని చెప్పి ఎవరు కూడా బాగిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళరు. ఇక ఇంతలో రాథోడ్ పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు. వీధి చివరన అందరూ కూడా గుమ్మిగూడడంతో ఇదేంటి, ఏం జరుగుంటుంది, అందరూ అలా గుమ్మిగూడారు అని చెప్పి రాథోడ్ కారు దిగి వచ్చి పక్కకు తప్పుకోండి అంటూ వాళ్ళందరినీ కూడా పక్కకు జరిపి అక్కడ ఏం జరిగిందా అని చూసేసరికి రక్తపు మడుగులో బాగి పడి ఉంటుంది. ఇక బాగిని ఆ పొజిషన్లో చూడగానే విలవిల్లాడిపోతూ రాథోడ్ బాగిని కార్లో కూర్చోబెట్టుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. అయ్యో మిస్సమ్మ, ఏంటి మిస్సమ్మ ఇది,
ఏంటి నీకు ఇలా జరిగింది, ఎవరు నీకు యాక్సిడెంట్ చేసింది అని చెప్పి రాతోడు ఏడుస్తూ బాగిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. తర్వాత అమర్కి ఫోన్ చేసి సార్ మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఏమైంది రాతోడ్, మిస్ అమ్మకు ఏమైంది అని అంటూ ఉంటే మిస్ అమ్మ గుడికి వెళ్తూ ఉంటే లారీ మిస్ అమ్మని గుద్దేసింది సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. మిస్ అమ్మను ఆ స్థితిలో చూసిన తర్వాత నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. డాక్టర్లు తన కండిషన్ చాలా సీరియస్గా ఉందని 24 గంటల పాటు ఏమీ చెప్పలేమంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక దాంతో నో అంటూ అమర్ గట్టిగా అరుస్తూ ఫోన్ని కింద పడేస్తాడు. ఆ అరుపులు విని నిర్మలమ్మ, సదాశివం గారు ఇద్దరు కూడా అమర్ దగ్గరికి వస్తారు. అమర్ ఎమోషనల్ అవుతూ అలా కుప్పకూలుతూ ఉంటే ఏమైంది నాన్న, ఏం జరిగింది, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు అని చెప్పి అసలే నీకు ఆపరేషన్ అయింది, నువ్వు ఇంతలా స్ట్రెస్ తీసుకోవద్దు నాన్న అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్ అమ్మ మిస్ అమ్మకు యాక్సిడెంట్ జరిగిందట, ప్రస్తుతం చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది అని అమర్ అంటూ ఉంటే భగవంతుడా, ఆ దేవుడు ఎందుకు మన కుటుంబానికి ఇంత అన్యాయం చేస్తున్నాడు, ఆరుని ఆ భగవంతుడు దూరం చేసిన తర్వాత మిస్ అమ్మను ఈ ఇంటికి కోడలుగా పంపించి తన తప్పుని సరిదిద్దుకున్నాడని ఇన్ని రోజులు మనం అనుకున్నాము. కానీ ఇప్పుడు భగవంతుడు మిస్ అమ్మని కూడా మనకు దూరం చేసి మళ్ళీ చేసిన తప్పే చేస్తున్నాడు అని అంటూ ఉంటే అప్పుడు సదాశివం గారు ఏడుస్తూ నా కోడలు మిస్ అమ్మకు ఏమీ కాదు, పద నిర్మల, వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు. అమర్, నిర్మలమ్మ, సదాశివం గారు వీళ్ళంతా హాస్పిటల్కి వెళ్తూ ఉంటే నేను కూడా వస్తానంకులు అంటూ మనోహరి కూడా వాళ్ళ వెంట వెళ్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది బతకడానికి వీల్లేదు, అసలు అది స్పాట్లోనే చేస్తుందని ఆ బాబ్జీ గారు చెప్పాడు కదా, మరి ఇంకా అది హాస్పిటల్లో ఉండడం ఏంటి, దానికి ట్రీట్మెంట్ జరగడం ఏంటి అని చెప్పి మనోహరి భగవంతుడా ఈ ఒక్కసారికి నా కోరికను నెరవేర్చు, ఆ బాగిని పైకి తీసుకెళ్ళిపో, ఇక నాకు ఏమీ అవసరం లేదు, ఒక్కసారి ఆ బాగి చచ్చిందన్న వార్త నా చెవి వెంట పడితే వెంటనే గుడికి వచ్చి నీకు అభిషేకం చేస్తాను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక హాస్పిటల్లో బాగిని ఆ పరిస్థితుల్లో చూసి అమర్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఒకప్పుడు ఆరుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, కానీ ఆ భగవంతుడు ఆరుని నా నుండి దూరం చేశాడు. ఇప్పుడు కుటుంబంలో నవ్వులను తీసుకువచ్చిన సంతోషాన్ని నింపుతున్న మిస్సమ్మను మళ్ళీ ఆ భగవంతుడు మన నుండి దూరం చేయాలని చూస్తున్నాడు అని చెప్పి నిర్మలమ్మ బాధపడుతూ ఉంటే ఇక అప్పుడు అమర్ కూడా ఎంతగానో ఏడుస్తూ ఇదంతా నా వల్లే, నా తలరాత బాగోకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. ఒకప్పుడు నేను ఆరు మెడలో తాళి కట్టాను, ఆరు నాకు దూరం అయిపోయింది, ఇప్పుడు మిస్సమ్మ మెడలో తాళి కట్టాను, మిస్సమ్మ కూడా నా నుండి దూరం అయిపోతుంది అని చెప్పి నా వల్ల అనవసరంగా మిస్సమ్మ ఇబ్బంది పడుతుంది, మిస్సమ్మ నా జీవితంలోకి రాకుండా ఉండుంటే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండేది, నా వల్లే తనకి ఇన్ని కష్టాలని చెప్పి అమర్ బాధపడుతూ ఉంటాడు. సార్ మీరు అలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను, మిస్సమ్మకు ఏమీ కాదు సార్, మీ మధ్య బంధం గొప్పది, ఖచ్చితంగా మీ ప్రేమే తనని కాపాడుతుంది అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. అమర్ పైకి కఠినంగా ఉన్న మిస్సమ్మ మీద ఎంత ప్రేమ ఉందో ఈరోజు వాడి కళ్ళల్లో తెలుస్తుంది అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే అవునే, మిస్సమ్మ అంటే వాడికి ప్రాణం, ఈరోజే ఆ విషయం బయటపడుతుంది అని చెప్పి మిస్సమ్మ బతకాలి, మళ్ళీ మన ఇంటికి నవ్వుతూ తిరిగి రావాలి అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. హాస్పిటల్కి రామ్మూర్తి కూడా వచ్చి బాగి కండిషన్ తెలుసుకొని ఎంతగానో బాధపడుతూ నా కూతురికి ఏం కాదు బాబు, ఒకవేళ నా కూతురికి ఏదైనా జరిగితే నేను ఇకపై ఆ భగవంతుడిని పూజించను అని చెప్పి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు. గుప్తా ఆరుని నిందిస్తూ ఇదంతా నీ తప్పిదం వల్లే జరిగింది బాలిక, నీ వల్లే ఈరోజు ఆ బాలిక ప్రమాదంలో పడింది, నువ్వు ఈ లోకంలో ఉండి నీ కుటుంబానికి మంచి చేస్తున్నానని అనుకుంటున్నావు, కానీ నిజానికి నీ వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంది, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, మా లోకానికి వెళ్దామని గుప్తా అంటూ ఉంటే మిస్సమ్మ
ప్రాణాలతో బయటపడిందని తెలిసే వరకు నేను ఎక్కడికి రాను గుప్తా గారు అని ఆరు అంటూ ఉంటుంది. ఈ మొండి పట్టుదల వల్లే ఈరోజు ఆ బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉంది. నువ్వు ఆత్మ అన్న విషయం తెలియక ఆ బాలిక నిన్ను కాపాడాలనే ఉద్దేశంతో రోడ్డు మీదకు వచ్చి ఈరోజు ఇలా బెడ్ మీద పడుకోవాల్సిన పరిస్థితికి తెచ్చుకుందని చెప్పి గుప్తా ఆరుని మందలిస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అవును గుప్తా గారు, పాపం బాగీకి నేను ఆత్మ అన్న విషయం తెలియదు కదా, అందుకే తనకు ఈ పరిస్థితి ఏర్పడిందంటూ ఆరు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. మరో పక్క పిల్లలు స్కూల్ నుండి హాస్పిటల్కి తిరిగి వస్తారు. బాగీని ఆ స్థితిలో చూసి ఏడుస్తూ నిర్మలమ్మతో, నానమ్మ, అమ్మ దూరమైన తర్వాత మిస్సమ్మ రూపంలో మళ్ళీ మాకు అమ్మ దొరికిందని చాలా సంతోషపడ్డాం. ప్రతి విషయంలో కూడా మిస్సమ్మ మాకు అండగా నిలబడింది. ఈరోజు మళ్ళీ ఆ దేవుడు మా అమ్మను రెండవసారి దూరం చేస్తున్నాడు. అలా జరగకూడదు నానమ్మ, మిస్సమ్మకు ఏం కాకూడదు అని చెప్పి నిర్మలమ్మను పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. బాగి త్వరగా కోలుకోవాలని దేవుడికి దండం పెడుతూ ఉంటారు. ఇక అమర్ కూడా దేవుడికి దండం పెడుతూ, స్వామి, ఇప్పటి వరకు నేను ఏ రోజు కూడా నమ్మలేదు, ఆరు చనిపోయినప్పుడు కూడా నమ్మలేదు. దయచేసి నా మిస్సమ్మను బతికించు స్వామి, ఇప్పటి నుండి ప్రతిరోజు నేను కూడా నీకు పూజలు చేస్తాను అని చెప్పి అమర్ భగవంతుడిని వేడుకుంటాడు. ఇక తర్వాత బాగి దగ్గరికి వచ్చి బాగి చేయి పట్టుకొని, మిస్సమ్మ, నువ్వు ఎన్నోసార్లు ఈ చేతిని వదలనని నాకు మాటిచ్చావు, మరి ఇలా మధ్యలోనే నన్ను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు దూరం అయితే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? 24 గంటలు ఏదో ఒకటి మాట్లాడుతూ మమ్మల్ని ఎవరు నవ్విస్తారు? ప్లీజ్ మిస్సమ్మ, నువ్వు మాకు కావాలి. నా ఆరు దూరం అయితే నాకు ఎంత బాధగా అనిపించిందో ఇప్పుడు నువ్వు దూరం అవుతూ ఉంటే అంత బాధగా అనిపిస్తుంది. నువ్వు నాకు కావాలి మిస్సమ్మ, ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరువు. ఇన్ని రోజులు తెలుసో తెలియకో నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. ఈ ఒక్కసారి నువ్వు కళ్ళు తెరువు, నిన్ను నేను గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను మిస్సమ్మ, కానీ ఆ విషయం చెప్పే అవకాశం ఎప్పుడూ కూడా నాకు రాలేదు. కానీ ఈరోజు నువ్వు దూరం అవుతూ ఉంటే తట్టుకోలేక ఈ మాట నీతో చెప్పాలనిపించింది. ప్లీజ్ మిస్సమ్మ, నువ్వు నాకు కావాలి. ఒక్కసారి కళ్ళు తెరువు. నువ్వు, నేను, పిల్లలు మనమంతా కలిసి సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ప్లీజ్ మిస్సమ్మ అంటూ అలా అమర్ ఏడుస్తూ ఉంటే ఇక అలా అమర్ ప్రేమకు బాగి కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచి ఇక అమర్ మాటలు వింటూ బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మీ ప్రేమ, పిల్లల ప్రేమ ఉండగా నాకు ఏం కాదండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇంతకీ అక్కకి ఎలా ఉంది అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే, అక్క ఎవరు అని చెప్పి అమర్ అడుగుతాడు. గుడికి నాతో పాటు పక్కింటి అక్క కూడా వచ్చిందండి, తనని కూడా లారీ గుద్దేసింది అని చెప్పి బాగి అంటూ ఉంటే, యాక్సిడెంట్ జరిగిన స్పాట్లో నువ్వు తప్ప ఎవరు లేరు మిస్సమ్మ అని చెప్పి రాతోడు అంటాడు. దాంతో బాగీకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. లారీ గుద్దినా కూడా అక్కకు ఏం అవ్వకపోవడం ఏంటి అని చెప్పి ఆలోచనలో పడుతుంది. ఇక అమర్ తనకు తెలిసిన ఇన్స్పెక్టర్తో మాట్లాడి సీసీటీవీ ఫుటేజ్ని తెప్పిస్తాడు. ఇక సీసీటీవీ ఫుటేజ్లో బాగీ పక్కన ఎవరు లేకపోవడంతో అమర్, ఇదేంటి మిస్సమ్మ, నీ పక్కన ఎవరు లేరు కదా, మరి పక్కింటి అక్క కూడా నీతో పాటు వచ్చిందంటున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక బాగీ కూడా ఆ ఫుటేజ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఆరు ఆత్మ అన్న విషయం తెలుసుకుంటుంది.